అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఆ పార్టీలోనూ కూటమి పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీలోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ మంత్రులు బహిరంగంగానే వ్యతిరేకించారు అని కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు గారికి ఇదే విషయం వద్దని చెప్పారు అని తెలుగుదేశం పార్టీ ఛానళ్ళే పత్రికలే వార్తలు ప్రసారం చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు. అంతెందుకు లేటెస్ట్గా కూడా నిన్న తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక వారాంత పలుకుల పత్రిక ఏదైతే ఉందో ఆ వారాంత పలుకుల ఛానల్ ఆ ఛానల్లో కథనాలు ప్రసారం చేసుకుంటూ వచ్చారు. జనసేన అధ్యక్షుడు అదే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆయన అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తున్నారు అని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టే విధంగా ఆలోచిస్తుంది, పక్కన పెట్టబోతున్నారు అని, రెండో విడత ల్యాండ్ పూలింగ్కి నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ అధ్యక్షుడు డీసీఎం గారు వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో అందుకని చెప్పి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టబోతున్నారు అని చెప్పి వాళ్ళు కథనాలు ప్రసారం చేసుకుంటూ కూడా వచ్చారు. అంటే రెండో విడత అమరావతి ల్యాండ్ పూలింగ్ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య ఒక క్లాషెస్ ఉన్నాయి అని వాళ్ళ సొంత ఛానళ్ళే చెబుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి కథనాలు ప్రసారం అవుతున్న వేళ, ఇలాంటి చర్చ జరుగుతూ ఉన్న వేళ అమరావతి కోసమే నియమింపబడ్డటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారాయణ గారు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయినా సార్ అవేమీ పట్టించుకునేటట్లేదు. కేవలం అమరావతే సారు అంటే అమరావతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగోదు కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అట్లా పెట్టి ఆ సార్ని మొత్తం అమరావతి చూసుకుంటున్నారు నారాయణ గారు. ఆయన రాత్రి మీడియాతో మాట్లాడుతూ ఏమంటున్నారు, ఏ రెండో విడత ల్యాండ్ పూలింగ్కి ఎవరో వ్యతిరేకంగా ఉన్నారు అని, దాని నుంచి వెనక్కి పోతున్నారని, ఇదంతా కాదు, ఎవరో అభ్యంతరం చెప్పడం ఏంటి, దీనికోసం మంత్రుల కమిటీ ఉంది, ముఖ్యమంత్రి గారు ఆ మంత్రుల కమిటీని ఒక నివేదిక రెడీ చేసి ఇవ్వమన్నారు, మేము నివేదిక ఇవ్వబోతున్నాం 2 రోజుల్లో. ఏమనంటే 14 నుంచి 19 వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు, అది ఇది అంటారు. ఎవరికి ఇవ్వలేదు? వాళ్ళ భూమి కృష్ణాలో మెర్జ్ అయిపోయిందట, అట్లాంటి వాళ్ళకి ఇవ్వలేదట. ఇది భూమి కృష్ణాలో మెర్జ్ అయిపోయిందా సార్? అయిపోతుందిలే, మరి అది ఉండేది నది పక్కనే కదా. భూమి కృష్ణాలో మెర్జ్ అయిపోయిందట, అటువంటి వాళ్ళకి ఇవ్వలేదట. ఏదైనా స్థలానికి సంబంధించి అన్నదమ్ముల మధ్య గొడవ ఉండి కోర్టుకు వెళ్ళింటే అటువంటి వాళ్ళకి ఇవ్వలేదట. అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ఒకేసారి ఇవ్వాలని చెప్పి కొందరు అడుగుతున్నారట, అటువంటి వాళ్ళకి ఇవ్వలేదట. మిగతా అందరికీ ఇస్తూ ఉన్నాం, ఎవరో అబ్జెక్ట్ చేయడం ఏంది, మంత్రుల కమిటీ ఉంది, మేము పరిశీలిస్తున్నాం, మేము నివేదిక ఇస్తాం, రెండో విడత భూ సమీకరణ అయితే చేస్తాము అని చెప్పి మంత్రి నారాయణ గారు వ్యాఖ్యలు చేశారు. బట్ ఒకటైతే క్లియర్గా కనిపిస్తుందిలేండి, అమరావతి వర్షాలు వరదలు వస్తే నీళ్ళల్లోనూ బురదల్లోనూ మునుగుతుందో మునగదో కథ పక్కన పెడితే ఈ అమరావతిలో అయితే తెలుగుదేశం పార్టీ మునగబోతుంది అన్నది చాలా క్లియర్ కట్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అమరావతి అంశం మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మునిగిపోయేటట్లుంది. ఆ మునక ఎంతవరకు రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్పాలా.